పరిస్థితుల్లో పక్కకు పోవద్దు అని చెప్పేసి డిసైడ్ అయినాం. మాకు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి బయట రకరకాల మనీ సర్క్యులేషన్ కంపెనీస్ గురించి చాలా రకాల కంపెనీలు చెప్పారు మాకు. ఇలా ఈ కంపెనీలోకి వస్తే 6 నెలలకే 6 మంత్స్ లో నెలకు ఒక 2 లక్షల నుంచి 3 లక్షలు తీసుకోవచ్చు, కారు తీసుకోవచ్చు, ఇలా అని చెప్పేసి చాలా కంపెనీల గురించి మాకు ఆఫర్లు ఇచ్చారు. కానీ మేము ఏ కంపెనీలోకి వెళ్ళలేదు. సో మా ఫ్రెండ్ ఒక అతను నన్ను బలంగా ఒక సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. బెస్ట్ ఫ్రెండ్ మాట కాదనలేక రియల్ ఎస్టేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో రియల్ ఎస్టేట్ లో నేను 6 మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి, నేను ఇప్పటికే ఒక 20 lakhs పైబడి డ్రా చేశాను. నువ్వు వెస్టేజ్ లో 2 years అవుతుంది, ఇప్పటికి ఇంకా 40-50 వేలు ఉంటున్నావు. వెస్టేజ్ సిస్టమ్ చాలా స్లోగా ఉంటుంది, డబ్బు పెద్దగా రాదు, చాలా హార్డ్ వర్క్ చేయాలి. రియల్ ఎస్టేట్ లోకి వస్తే ఒక్క 1 year కల్లా మినిమం నెలకు ఒక 5 లక్షలు 10 లక్షల రూపాయలకి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక ఆశ. అంటే వాళ్ళ బిజినెస్ కోసం, అంటే వాళ్ళ సెల్ఫిష్ కావచ్చు, వాళ్ళ బిజినెస్ కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. సో మనల్ని బలంగా ఒక 6 నెలల పాటు చాలా విషయాలు నాకు హెల్ప్ చేశాడు ఒక ఫ్రెండ్ గా. నేను ఎకనామికల్ గా బాగా లోలో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేశాడు. చాలా బెస్ట్ ఫ్రెండ్. సో అతని గురించి ఏం చేశారంటే, సరే ఒకసారి వెళ్ళొద్దాం అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. అటెండ్ అయిన తర్వాత వాళ్ళు ఊరుకోరు కదా, మనల్ని ఇంకా రెగ్యులర్ గా ఫాలోఅప్ చేస్తూ 6 నెలలు వెంటబడితే, సరే ఫ్రెండ్ కదా ఒక మీటింగ్ వెళ్ళొద్దాం అని చెప్పేసి అతన్ని మరి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. అటెండ్ అయిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ గా మనల్ని ఇంకా ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. సో మన మైండ్ ఏమైందంటే, మనం మంచి వాళ్ళమే, మన బుద్ధి మాత్రం మంచిది కాదు. ఈ బుద్ధి స్టాండర్డ్ గా ఉండదు సార్, ఇది అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమైందంటే వెస్టేజ్ కి మెల్లిమెల్లిగా మమ్మల్ని దూరం చేస్తూ ఉన్నారు. సో అలా దూరం చేస్తూ రియల్ ఎస్టేట్ వైపు ఆకర్షితులం అవ్వడం వల్ల సో నెలకు 5 నుంచి 10 లక్షల రూపాయలు తీసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ చెప్పడం, మమ్మల్ని మీటింగ్స్ తీసుకెళ్ళడం, మెల్లిమెల్లిగా వెస్టేజ్ గా దూరమై 2019 వరకు వర్క్ చేసాం. 2017లో వెస్టేజ్ లో జాయిన్ అయితే 2018 2019 చేసాము. సో 2019 ఎండింగ్ లో వెస్టేజ్ కి దూరమై రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తే 2020 2021 2 సంవత్సరాలు అక్కడ కూడా చాలా హార్డ్ వర్క్ చేసాం. హార్డ్ వర్క్ చేస్తే మా ఎంఎస్ఆర్ గారు చెప్తారు, ఎక్కడికి వెళ్ళినా కూడా దూరపు కొండలు నునుపు, ఎక్కడికి వెళ్ళినా వర్క్ చేయాలి, ఎక్కడ ఫ్రీగా డబ్బు రాదు, ఎక్కడ లక్షలు ఎవరు ఇవ్వరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు 2019లో ఎంఎస్ఆర్ గారు చెక్కు కూడా చాలా చిన్న చెక్కు ఉండే, అంత పెద్ద చెక్కు లేదు. సో మేమందరం అనుకునే వాళ్ళం లక్షలు సంపాదిస్తున్న రియల్ ఎస్టేట్ లో అక్కడ ఏదో బాగున్నట్టుంది, చూద్దాం అని చెప్పేసి ఎప్పుడైతే మైండ్ కి ఒక చిన్న ఆలోచన బయటకు వెళ్ళిపోతామో మనకి సిస్టాన్ని దూరం చేసేస్తాం. అలా నేను 2020 2021 2 సంవత్సరాలు వెస్టేజ్ లో పనిచేస్తే కరోనా టైం అది. సో రియల్ ఎస్టేట్ అంతా చాలా జీరో అయిపోయింది. మేము వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక 10 లక్షల రూపాయలు సంపాదించడం జరిగింది. ఆ 10 లక్షలు కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో ఆ 10 లక్షల రూపాయలు ఫ్యామిలీకి తినడానికి, ఉండడానికి, ఈఎంఐలు, కారు ఈఎంఐలు ఇవన్నీ ఉన్నాయి. సో వాటికి సరిపోయినాయి. సో రియల్ ఎస్టేట్ అంతా కూడా జీరో అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలి ఒక ఆలోచన. బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. రియల్ ఎస్టేట్ లో బిజినెస్ చేయాలంటే మినిమం 5 లక్షలు, మాక్సిమం 10 లక్షలు పెట్టి ప్లాట్ కొన్నటువంటి కస్టమర్లు చాలా తక్కువ మంది ఉన్నారు మా సర్కిల్లో. సో ఎవరికో వస్తుంది రియల్ ఎస్టేట్ లో డబ్బు. 100 మంది జాయిన్ అయితే ఒకరికి, 1000 మంది జాయిన్ అయితే ఒకరికి, బాగా సర్కిల్ ఉన్న వాళ్ళకి, బాగా డబ్బు ఉన్న వాళ్ళకి, బాగా మాట్లాడగలిగే వాళ్ళకి, వాళ్ళ బంధువులందరూ కూడా బాగా డబ్బు ఉన్న వాళ్ళైతే అక్కడ ప్లాట్స్ వస్తే బిజినెస్ వస్తుంది. సో చాలా మందికి అప్పులయ్యి ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. సో అలా మేము రియల్ ఎస్టేట్ లో 2 years చేసిన తర్వాత అర్థమైంది, సో రియల్ ఎస్టేట్ లో మనం ఇంకా సక్సెస్ కాలేము. కరోనా లాక్డౌన్ తర్వాత బిజినెస్ అంతా కూడా జీరో అయిపోయింది. అప్పుడు మా గురువు గారు ఎంఎస్ఆర్ గారిని అడగడం జరిగింది, గురుగారు మీకు వెస్టేజ్ ఎలా ఉంది బిజినెస్? చాలా బాగుందండి. సో ఎంత వస్తుంది సార్? ఇదిగో ఎంత వస్తుంది చెప్పు. నేను కరోనా ఫస్ట్ లాక్డౌన్ లో ఇంట్లో కూర్చున్నా కూడా ఇదిగో నాకు ఒక నెల 1,00,000 రూపాయలు, ఒక నెల 1,20,000, ఒక నెల 1,50,000, ఒక నెల 1,70,000 ఈ విధంగా వచ్చిందని చెప్పేసి ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు చెప్పడం జరిగింది. నేను ఆశ్చర్యపోయా, గురుగారు మేము రియల్ ఎస్టేట్ లో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం, కారు కొనుక్కున్న 5 లక్షల రూపాయలు పెట్టి. సో దానికి మరి ఈ 2 సంవత్సరాల్లో నేను మినిమం ఒక 5 లక్షల రూపాయలు టీం కోసం ఖర్చు పెట్టాను. అక్కడ రియల్ ఎస్టేట్ లో ఒక 5 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నా, చాలా హార్డ్ వర్క్ చేసి దాదాపు ఒక 500 మంది టీం బిల్డ్ చేశాను. కానీ నాకు ఒక 10 లక్షలు కూడా సంపాదించలేకపోయాను గురుగారు, జీరో అయిపోయింది కరోనా లాక్డౌన్ టైంలో మా బిజినెస్ అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు సార్ ఒక మాట చెప్పారు నాకు, ఏంటంటే కరోనా టైంలో అన్ని వ్యాపారాలు జీరో అయిపోయినాయండి. ఏ బిజినెస్ చూసుకున్నా కూడా అందరూ షట్టర్లు క్లోజ్ చేశారు, ఎవరికి ఆదాయం లేదు. కానీ ఒక వెస్టేజ్ సిస్టమ్ లో మాత్రం మేమందరం ఇంట్లో కూర్చున్నా కూడా మాకు 1,00,000 రూపాయలు, 1,20,000, 1,50,000, 1,70,000 ఎందుకు వచ్చింది అంటే మ్యాన్ పవర్ తయారు చేసినాం,
మన బిజినెస్ ఉన్నటువంటి గొప్ప అవకాశం ఏంటంటే అన్ని వ్యాపారాలు క్లోజ్ అయినా కూడా మన నిత్యావసర వస్తువులు మనం వాడుకున్నటువంటి సబ్బులు, పేస్టులు, టీ పౌడర్లు, కాఫీ పౌడర్లు, వంట నూనెలు ఇవన్నీ ఎవరు గవర్నమెంట్లు ఎవరు ఆపమని చెప్పరు కదా. సో ఇవి అందరికీ అవసరం. మేము ఒక 2000 నుంచి 3000 మందిని టీం తయారు చేసినాం. ఈ 2000 నుంచి 3000 మంది ప్రతి ఒక్క వ్యక్తి ఇంట్లో కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాడు. యూజ్ చేయడం వల్ల మ్యాన్ పవర్ రావడం వల్ల మాకు సేల్స్ వచ్చింది. సేల్స్ ద్వారా నాకు 1,20,000, 1,50,000, 1,70,000 చెక్ వచ్చిందని చెప్తే ఆశ్చర్యపోయినాం. రియల్ ఎస్టేట్ బిజినెస్ లు, స్టార్ హోటల్స్ కావచ్చు, చిన్న చిన్న కిరాణా షాపులు కావచ్చు, ఏ బిజినెస్ చూసినా కూడా కరోనా లాక్డౌన్ టైంలో అందరూ జీరో అయిపోయినాయి సార్. ఎవరికి ఇన్కమ్ లేదు. సో అలాంటి టైంలో వెస్టేజ్ మార్కెటింగ్ చేసే వాళ్ళందరికీ డబ్బు వస్తుంది. ఎంఎస్ఆర్ గారి ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి 20, 30, 40, 50, 70 ఆ రోజుల్లో తీసుకుంటా ఉన్నారు. సో ఇంతమందికి చెక్కులు వచ్చినాయి, నాకు ఇంత డబ్బు వస్తుందని చెప్పడం వల్ల మేమందరం కూడా ఆశ్చర్యపోయి ఇది మేము ఎందుకు మైనస్ అయ్యాం, దీంట్లో వెస్టేజ్ నుంచి ఎందుకు బయటకు వెళ్ళాము అని చెప్పి చాలా బాధపడ్డాము. సో అప్పుడు నాతో పాటు జాయిన్ అయిన ఎంఎస్ఆర్ సార్ కి ఫస్ట్ లాక్డౌన్ టైంలో చెక్కు 1,70,000 వరకు వచ్చింది. సెకండ్ లాక్డౌన్ వచ్చేటప్పటికల్లా సార్ చెక్కు చాలా పెరిగింది. దాదాపు నాకు తెలిసి 2-2.5 లక్షలు దాటింది. మేమందరం అంటే నాతో పాటు నా టీం మెంబర్స్ కొంతమందిని రియల్ ఎస్టేట్ లోకి తీసుకెళ్లడం జరిగింది. సో మేమందరం కూర్చొని ఆలోచించాము. వెస్టేజ్ ఇండియాలో ఏ వ్యాపారంలో ఉన్న వ్యక్తి అయినా జీరో అయిపోయింది. బట్ వెస్టేజ్ మార్కెటింగ్ సిస్టమ్ లో సో మ్యాన్ పవర్ తయారు చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా మన చెక్కు ఎక్కడ ఆగదు అని చెప్పేసి ప్రూవ్ చేసినటువంటి ఏకైక బిజినెస్ మంది అని చెప్పేసి మేమందరం డిస్కస్ చేసుకొని ఎంఎస్ఆర్ గారిని మళ్ళీ వెళ్ళి గురుగారితో ఒకటే చెప్పడం జరిగింది. గురుగారు, మరి మేము కూడా మళ్ళీ టీం స్టార్ట్ చేసుకుంటాం. మరి తెలుసో తెలియకో మేము ఈ ప్లాట్ఫామ్ వదిలిపెట్టడం జరిగింది. దయచేసి పెద్ద మనసు చేసుకొని మళ్ళీ మాకు కొంచెం మీరు హెల్ప్ చేయండి గురుగారు అని చెప్పేసి అడిగితే సారు పెద్ద మనసుతో మమ్మల్ని మళ్ళీ వెస్టేజ్లోకి ఇన్వైట్ చేసి మాకు కావాల్సినటువంటి మీటింగ్లు సపోర్ట్ చేసి, ఆర్థికంగా సపోర్ట్ చేసి, మాకు ధైర్యాన్ని నింపి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మళ్ళీ 2022లో ఎంటర్ అయినాం ఎండింగ్ లో. సో ఇప్పుడు వర్క్ చేస్తున్నాం మా టీం అందరం కూడా. వెస్టేజ్ ని వదిలిపెట్టడం వల్ల ఏం కోల్పోయాను అనేది మీకు చెప్తాను. దయచేసి ప్రతి లీడర్ దీన్ని నోట్ చేసుకొని ఎక్కడ ఈ మిస్టేక్ జరగకుండా చూసుకోండి. నేను 2017లో ఐడి తీసుకున్నా, ఎంఎస్ఆర్ గారు 2017లో ఐడి తీసుకున్నారు. సో నేను నా జాతక అంటే నా తల మీద ఉన్నటువంటి శని గ్రహాలు కావచ్చు, నా జాతక రీత్యా కావచ్చు, 2017లో తీసుకున్న నేను వెస్టేజ్ సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాను. 2017లో టేకప్ చేసిన ఎంఎస్ఆర్ సార్ వెస్టేజ్ సిస్టాన్ని బలంగా నమ్మి ఈ సిస్టమ్ లో కంటిన్యూ అవుతుంటే ప్రజెంట్ ఎంఎస్ఆర్ గారి చెక్కు మినిమం 10 లక్షల నుంచి మనందరికి తెలుసు 13 లక్షల వరకు సార్ డ్రా చేస్తున్నారు ఎవ్రీ మంత్. సో ఈ 2017 నుంచి 2024 ఈ సంవత్సరం వరకు సో సార్ సంపాదించిన ఇన్కమ్ మనకు మీటింగ్ లో చెప్పారు, నియర్లీ 3 కోట్ల రూపాయలు క్రాస్ అయింది ఇప్పటికి సార్ సంపాదించినటువంటి ఆదాయం. మరి 2017లో సార్ తో పాటు ఐడి తీసుకున్నాను నేను. ఎంఎస్ఆర్ గారి లాగా ఎక్కడ డీవియేషన్ అవ్వకుండా మనకు బయట చాలా మంది ఫ్రెండ్స్, దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి, బయట మేము 6 నెలల్లో ₹1,00,000 ఇప్పిస్తాం, సంవత్సరానికి 5 లక్షలు ఇప్పిస్తాం, సంవత్సరానికి కారు ఇప్పిస్తాం, లేదా మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి చాలా కంపెనీలు వస్తాయి సార్ మార్కెట్ లోకి. ఎవరు కూడా వాటి వైపు చూడకండి. ఎక్కడికి వెళ్ళినా కష్టం చేయాలి, ఎక్కడికి వెళ్ళినా టీం తయారు చేయాలి, ఎక్కడికి వెళ్ళినా మన పర్ఫార్మెన్స్ మీదనే ఆధారపడి ఉంటది. సో అంతేగాని బయట ఎవరు మనకు ఫ్రీగా డబ్బు ఇవ్వరు, ఎవరు ఈజీ మనీ రాదు, ఎవరు మనకు టీం తయారు చేయరు. సో అలా మేము నమ్మి 2 సంవత్సరాల వెస్టేజ్ కి దూరం అవ్వడం వల్ల మేమేమి లాస్ అయినాం, ఏం కోల్పోయినాం వెస్టేజ్ లో అంటే ఇవాళ నెలకు 10 నుంచి 13 లక్షలు తీసుకున్నటువంటి స్థాయికి మేము వెళ్ళగలిగే అవకాశం ఉండి కూడా ఈరోజు పోలేక జస్ట్ ఒక 1,50,000 ఇన్కమ్ లోనే ఉండిపోయింది. చూడండి, నాతో మా ఒక లీడరు మన వెస్టేజ్ లో సార్, గ్రేట్ లీడర్ సైదుల్ సార్ ఒక మాట అనడం జరిగింది. ఒకసారి మేమిద్దరం ఒక కలకూరు దగ్గర మీటింగ్ చేద్దామని చెప్పేసి ఇద్దరం వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు సార్ ఒక మాట అన్నారు, సరదాగా, అంటే సీరియస్ గా కదా, సరదాగా అన్నారు, సార్ ఎంఎస్ఆర్ గారికి 10 లక్షలు వస్తుంది, సో మీకు ₹1,00,000 వస్తుంది, మీరు ఎలా తట్టుకొని, అంటే మీ గుండె చాలా గట్టిది లాగా ఉంది సార్, నాలాంటోడైతే గ్యారంటీగా సూసైడ్ చేసుకొని చనిపోయేవాడిని. ఒక ఇంట్లో అన్నదమ్ములకి ఒకేసారి జాయిన్ అయ్యి 10 నుంచి 13 లక్షలు తీసుకుంటున్నారు ఒక వ్యక్తి, మీరు ₹1,00,000 ఉండిపోయినరు, నాలాంటోనైతే గ్యారంటీగా నేను నా హార్ట్ వీక్ సార్, ఇట్లా అయిపోయాను నేను అని చెప్పేసి అనడం జరిగింది. సో నేను దాన్ని అంటే సీరియస్ గా తీసుకున్నా. సార్ అన్నది కూడా కరెక్టే కదా, నేను కూడా వెస్టేజ్ లో 2017 నుంచి కంటిన్యూ అయి ఉంటే ఇప్పుడు నా చెక్కు
మినిమం సార్కు 13 లక్షలు వస్తుందంటే నేను ఒక 8 to 10 lakhs మధ్యలో ఉండేవాడిని గ్యారంటీగా. సో ఇప్పుడు బాధపడాలా? ₹1,00,000 వస్తున్నందుకు, లక్షన్నర వస్తున్నందుకు హ్యాపీగా ఉండాలా? లేదా 8 లక్షల నుంచి 10 లక్షలు తీసుకున్నందుకు బాధపడాలంటే బాధపడ్డా డబ్బు రాదు ఇప్పుడు. సో ధైర్యం కోల్పోకుండా ఇప్పుడు వర్క్ చేస్తున్నాం సార్ అందరం కూడా. ఇప్పుడు నా గోల్ ఏంటంటే సిస్టమ్ అర్థమైంది, టీం ఎలా తయారు చేయాలో అర్థమైంది, ముందుకెళ్తున్నాం. ఎంఎస్ఆర్ గారి అసోసియేషన్ ఉండడం గొప్ప వరంగా భావిస్తున్నాం. ఎందుకంటే విలువలు నేర్పిస్తున్నాడు, డిసిప్లిన్ నేర్పిస్తున్నాడు, హార్డ్ వర్క్ చేసే పద్ధతి నేర్పిస్తున్నాడు, ఏదైనా సమస్యలు ఆగిపోతే ఎలా ముందుకెళ్లాలో నేర్పిస్తున్నాడు. ఒక తండ్రిలాగా, అన్నలాగా మరి మనందరికీ బాధ్యత తీసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి ఎంఎస్ఆర్ గారు ఇన్స్పిరేషన్ తో, ఆయన ధైర్యంతో సో ఈ ముందుకు నడుస్తూ ఉన్నాం. ఇప్పుడు చెక్కు పెరగలేదనేటువంటి బాధ ఉంది. సో ఆ బాధ పడితే ఉపయోగం లేదు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ 2024 డిసెంబర్ వరకు నేను కూడా ఒక 5 lakhs మినిమం తీసుకోవాలని చెప్పేసి గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నా. గ్యారంటీగా డిసెంబర్ వరకు నాకు తెలిసినంత వరకు మినిమం 4 lakhs గ్యారంటీగా అచీవ్ అవుతా. మాక్సిమం 5 lakhs పెట్టుకున్నా. దానికి రీచ్ అవడానికి 100% తీసుకుంటా. డిసెంబర్ వరకు 4 to 5 lakhs మధ్యలో ఇన్కమ్ ఉంటుంది. సో ఏదేమైనా ఎంఎస్ఆర్ గారు చెక్కులాగా అతను గురుగారిని ఇచ్చుకోవాలంటే ఇంకొక జన్మ కావాలన్నమాట. ఎందుకంటే ఒక 2 years బయటికి వెళ్ళడం వల్ల ఎంత లాస్ అయ్యే మిస్టేలో చూడండి. ఈ రోజు ఎంఎస్ఆర్ గారు అసోసియేషన్ లో చాలా మంది లీడర్లు మనందరికీ తెలిసిన వాళ్ళే. పాండు సార్ కావచ్చు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ సార్ కావచ్చు, సైదుల్ సార్ కావచ్చు, ధనలక్ష్మి మేడం కావచ్చు, రమేష్ సార్ కావచ్చు, మేడం. సో వీళ్ళందరూ కూడా మేము జాయిన్ అయినప్పుడు ఎవరు లేరు వీళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే అంటే జలస్తో కాదు సార్, వీళ్ళందరూ 2017 ఎవరు లేరు. అందరూ వచ్చి 3 years, జస్ట్ 4 years అంతే. మేము జాయిన్ అయ్యి 2017 గురుగారితో ఉన్నాం. సో వీళ్ళందరికీ ఇప్పుడు 5, 6, 7, 8, 9, 10 లక్షలు తీసుకుంటారు లీడర్స్ అందరూ. సో ఇప్పుడు ఆ బాధ ఎంత ఉంటుందంటే ఆ పెయిన్ చెప్పలేము అనమాట. అది మాటల్లో వర్ణించలేనిది. వాళ్ళందరూ చెక్స్ తీసుకుంటున్నారు. మరి వాళ్ళకంటే ముందు జాయిన్ అయినాం కదా, ఎందుకు మాకు చెక్కులు రావడం లేదంటే ఈ సిస్టాన్ని బలంగా నమ్మకపోవడం, ఈ సిస్టమ్ లో నుంచి బయటకు వెళ్ళిపోవడం, మైండ్ సెట్ మార్చడం బయట వాళ్ళు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మీకు కూడా. వీటన్నిటిని మీరు మైండ్ లోకి తీసుకోకుండా హ్యాపీగా వెస్టేజ్ లో జర్నీ మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు. అందరూ కూడా స్పీడ్ గా వెళ్ళాలంటే, చెక్కు తొందరగా పెరగాలి, టీం తయారు కావాలి, పెద్ద లీడర్ అవ్వాలి, వెస్టేజ్ లో నిలబడాలి, మా ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి, నేనున్నా లేకపోయినా నా కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించాలి అనుకుంటే భారతదేశంలో ఇండియా మొత్తం మీద మనం లైట్ వేసి ఎత్తికినా కూడా ఎక్కడ వెస్టేజీ ప్లాట్ఫామ్ తప్ప వేరెక్కడ మనకు అవకాశం కనపడదు సార్. అలాంటి గొప్ప ఆపర్చునిటీ, గొప్ప అవకాశం వెస్టేజీ సిస్టమ్. సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక జాబ్ కావాలంటే రోల్ మోడల్ కనపడేటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 కంపెనీగా పనిచేస్తున్నటువంటి సిస్టమ్ మన వెస్టేజ్ ఆర్గనైజేషన్. 4 కోట్ల మంది పనిచేస్తున్నటువంటి గొప్ప సంస్థ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ వెస్టేజ్ కంపెనీ అని చెప్పేసి గర్వంగా చెప్తున్నా. అలాంటి కంపెనీలో మనం ఉన్నాం. దయచేసి అందరూ కూడా ధైర్యంగా, త్రికరణ శుద్ధిగా మీ అప్లైనర్లు ఏది చెప్తే అది ఎంఎస్ఆర్ గారి అసోసియేషన్ లో విలువలు నేర్చుకుంటూ ముందుకు అడుగు వేయండి. ఏదైనా మీకు సమస్యలు వస్తే, మనం ఈ బిజినెస్ లో చాలా రకాల సమస్యలు వస్తాయి. మీకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం, బయట వాళ్ళు రిజెక్షన్ చేయడం, డబ్బు లేకపోవడం, టీం రాకపోవడం, చెక్కు రాకపోవడం, ఇవన్నీ మీకు తాత్కాలికం, టెంపరవరీ. ఒక 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం వరకే ఉంటాయి ఈ బాధలన్నీ. ఇవన్నీ దాటుకొని మీరు ఎప్పుడైతే ముందుకెళ్తారో అక్కడి నుంచి మీకు ఎంఎస్ఆర్ గారు చెప్తూ ఉంటారు, సముద్రంలో అలలు కూడా కొంత దూరమే ఉంటాయి, ఆ అలలు దాటుకొని సముద్రం లోపలికి వెళ్తే ఇంకా అక్కడ అలలు ఉండవు, చాలా ప్రశాంతంగా ఉంటుంది సముద్రం అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అది నిజం. ఇక్కడ కూడా వెస్టేజ్ లో ఒక 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం మీరు టీం తయారై మీకు పెద్ద టీం వచ్చి చెక్కు వచ్చేంత వరకు ఈ కష్టాలు, దాని తర్వాత ఏమీ ఉండవు. ₹1,00,000 సాధించే వరకే కష్టాలంట. ₹1,00,000 సాధించిన తర్వాత అది 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అవడానికి చాలా ఈజీ అని చెప్పేసి లీడర్లు అందరూ కూడా విత్ ఇన్ 2-3 years లో ప్రూవ్ చేశారు మన టీంలో. అలాంటి గొప్ప సిస్టమ్ లో మనం ఉన్నాం. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని ఈ సిస్టాన్ని బలంగా నమ్మి మీకు ఇష్టమైన వ్యక్తులు, అంటే మ్యారేజ్ అయితే పిల్లలు ఉన్న వాళ్ళకి పిల్లలు ఇష్టమైన వ్యక్తులు ఉంటారు, కొంతమందికి వైఫ్ ఇష్టమైన వ్యక్తిగా ఉంటారు, కొంతమందికి పేరెంట్స్ ఇష్టమైన వ్యక్తులుగా ఉంటారు, ఇంకొంతమందికి తనకు తానే ఇష్టమైన వ్యక్తిగా ఉంటాడు. మీకు అత్యంత ఇష్టమైనది ఈ భూమి మీద ఏది ఉందో దానికంటే ఎక్కువ వెస్టేజ్ ని ఎప్పుడైతే మీరు ప్రేమిస్తారో అప్పుడు మాత్రమే మిమ్మల్ని సింహాసనం మీద వెస్టేజ్ కంపెనీ కూర్చోబెడుతుందని చెప్పేసి తెలియపరుస్తూ, సో ఇక్కడ మీరు అందరికీ తెలుసు, చదువు ఉన్నా లేకపోయినా, పెద్ద తెలివి ఉన్నా లేకపోయినా, మీ దగ్గర వెనక బ్యాక్గ్రౌండ్ పెద్ద ఆస్తులు ఉన్నా లేకపోయినా, వెస్టేజ్ కంపెనీలో సక్సెస్ కావాలంటే ఉండాల్సినటువంటి ఒకే ఒక లక్షణం
అప్లైనర్ ఏది చెప్తే అది. కంపెనీ మీద నమ్మకం, మీ అప్లైనర్ మీద నమ్మకం, మన బిజినెస్ మీద నమ్మకం, మీ మీద మీకు నమ్మకం పెట్టుకొని వెస్టేజ్ జర్నీ స్టార్ట్ చేయండి. మీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో, మీకు ఏవైతే లైఫ్ లో కావాలనుకుంటున్నారో, మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అవన్నీ వెస్టేజ్ ఉన్నాయని చెప్పేసి తెలియపరుస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ లీడర్స్. జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ విష్ యూ వెల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. సూపర్ సార్ మీ జర్నీ. మీలాంటి పెద్ద వాళ్ళ మాటలేనే ఈ రోజు మేము కూడా స్టాండర్డ్ తీసుకున్నాం. థ్యాంక్ యూ మనీషా మేడం. థ్యాంక్ యూ సార్. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి.